సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం కాల్పులు వరుసగా 16వ రోజు కూడా కొనసాగాయి. దీంతో పశ్చిమ సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి. పాక్ కాల్పులను భారత సైన్యం దిట్టుగా తిప్పికొట్టింది. అయితే ఈ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్లో 6 మరణించారు. 8 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది సహా 20 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ ప్రభుత్వ అధికారి, ఓ సైనికాధికారితో పాటు 2 ఏళ్ల బాలిక ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ పేరిట జమ్మూ కాశ్మీర్ మొదలుకొని గుజరాత్ దాకా పాక్ సైన్యం భారీ కాల్పులకు పాల్పడింది. సైనిక స్థావరాలతో పాటుగా సాధారణ జనావాసాలు, పౌర మూలతలాన్ని పూర్తిగా మూసేసింది. పాక్ కాల్పుల్లో జమ్మూలో 6 మరణించారు. 8 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది సహా 20 మంది గాయపడ్డారు. మృతుల్లో రాజౌరి జిల్లా అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్ రాజ్ కుమార్ థాపా, ఓ సైనికాధికారితో పాటుగా 2 ఏళ్ల బాలిక ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పాక్ సైన్యం సామాన్యులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడమే గాక డ్రోన్లు ప్రయోగించిందని పేర్కొన్నారు. జమ్మూ సహా పలు పట్టణాలు, గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. సైరన్లు నిరంతరాయంగా మోగుతూ ఉండడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం ఉదయం 5 గంటలకు భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాజ్ కుమార్ థాపా అధికారిక నివాసంపై కాల్పుల్లో ఆయనతో పాటు 2 సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దాపా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాంతో స్థానికంగా విషాదం అలుముకుంది. దాపా శుక్రవారం సైతం విధుల్లో పాల్గొన్నారు. పాక్ దాడుల్లో రాజౌరి టౌన్లో విషానూర్, మొహమ్మద్ షాహిబ్ మృతి చెందారు. పూంచ్ జిల్లాలో రషీదా బీ ప్రాణాలు కోల్పోయారు. 3 గాయాల పాలయ్యారు. జమ్మూ జిల్లాలో అశోక్ కుమార్ అనే పౌరుడు విగతజీవిగా మారాడు. పూంచ్లోని కృష్ణఘాటి సెక్టార్ బాంబు పేలుళ్లో హిమాచల్ ప్రదేశ్కు చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్ అమరుడయ్యారు. జమ్మూ శివార్లలోని భేరీ కేరాన్ గ్రామంలో జకీర్ హుసేన్ మరణించాడు. శ్రీనగర్ శనివారం పేలుళ్లతో దద్దరిల్లింది. ఎయిర్పోర్ట్ సమీపంలో 2 శక్తివంతమైన పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతకుముందు నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. శ్రీనగర్లోని ఓల్డ్ ఎయిర్ ఫీల్డ్ వైపు దూసుకొచ్చిన ఓ డ్రోన్ను సైతం సైన్యం కూల్చేసింది. రాజౌరిలో రాజ్ కుమార్ దాపా మరణం పట్ల జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు. అంకితభావం కలిగిన సీనియర్ అధికారిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూలో దాడులు జరిగిన ప్రాంతంలో ఒమర్ పర్యటించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బెహాద్ గ్రామంలో క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. కాంగ్రా జిల్లా నూర్పూర్లో 2 చోట్ల డ్రోన్, మిసైల్ విడిభాగాల్ని గుర్తించారు. అవి సైన్యం కూల్చివేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల విడిభాగాలని అంచనా వేస్తున్నారు. జమ్మూ సమీపంలో పాకిస్తాన్ భూభాగంలో సైనిక పోస్టులతో ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. భారత్పై డ్రోన్ దాడులకు ఈ లాంచ్ ప్యాడ్లనే వాడారని బీఎస్ఎఫ్ తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ భూభాగం నుంచి జరిగిన కాల్పులకు గట్టిగా బదులిచ్చామని వెల్లడించింది. బీఎస్ఎఫ్ పోస్టులే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులకు దిగింది. దాంతో పాక్ రేంజర్ల క్యాంపులపై బీఎస్ఎఫ్ విరుచుకుపడింది.